ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. జీవము కలిగిన దేవుని మాటలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యందు భయం కలిగి ఉంటే కలిగే ఫలితాలు ఏంటి అని వాక్యము మీద మనం ధ్యానం చేద్దాము. కీర్తనలు 147:11 వచనం మనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారు యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని చెప్పేసి. కాబట్టి తన యందు భయభక్తులు కలిగి తన కృప కోసం కనిపెట్టుకొని వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. కనుక దేవునిని ఆనందింపజేయాలంటే ఆయన పట్ల మనం భయం భక్తి కలిగి ఉండాలి. తర్వాత ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఉండాలి. భయం భక్తి అంటే దేవుడు అని అంటే ఆయనకి గౌరవం ఇవ్వటం, ఆయన చెప్పింది చేయటం, ఆయన మాట ప్రకారం జీవించటం, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశానుసారంగా ఆజ్ఞల అనుసారంగా నడవటమే. కాబట్టి ఎప్పుడైతే మనం అలా నడుస్తామో, ఎప్పుడైతే ఆయన పట్ల ఆ విధంగా భయం భక్తి కలిగి జీవిస్తామో మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. నిజంగా చూసినట్లయితే కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు మరి వారు చెప్పినటువంటి మాట విని చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు, ఎంతో మురిసిపోతారు, ఆనందిస్తారు. అదేవిధంగా ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి దేవుడు, నన్ను సృజించినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని బట్టి ఆనందించాలంటే మనము చేయాల్సింది ఏంటంటే ఆయన పట్ల భయం భక్తి కలిగి ఉండాలి. తర్వాత ఆయన కృప కోసం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండాలి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకంలో మనం ఎవరెవరినో సంతోషింపజేయాలని ఆనందింపజేయాలని ఏవేవో పనులు చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైనా జీవం కలిగిన దేవుణ్ణి ఆనందింపజేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆలోచన కలిగి ఉంటే మనం దేవుని పట్ల ఎప్పుడు కూడా భయం భక్తి కలిగి ఉంటాం. ఆయన కృప కోసం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము భక్తి అనేది మనకి ఎప్పుడు కూడా దేవుని పట్ల ఉండాలి. తర్వాత రెండవది, కీర్తనలు 103:13 వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎప్పుడైతే మనం భయం భక్తి కలిగి ఉంటామో మన పట్ల ఆయన జాలిపడతాడు. మనం ఆయన పట్ల ఎంతైతే భయం భక్తి కలిగి ఉంటామో ఆయన మన పట్ల జాలి పడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగినటువంటి కష్టాల్లో కానీ బాధలో కానీ ఇరుకు ఇబ్బందుల్లో కానీ మనం వెళ్తున్నటువంటి ఆ ఇబ్బందుల్లో గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ జీవం కలిగినటువంటి దేవుడు మనల్ని చూసి మన పట్ల జాలిపడి ఆ పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. నిజంగా చూసినట్లయితే ఈ లోకరీత్యా ఒక తండ్రి కుమారుడు కష్టపడుతుంటే బాధపడుతుంటే ఏ విధంగా అయితే చూడలేడో అదేవిధంగా జీవం కలిగినటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటే బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. మన పట్ల ఆయన జాలిపడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధి పట్ల ఆయన పట్ల మనము భయభక్తులు కలిగి జీవించాలి. తర్వాత మూడవది, అపోస్తల కార్యాలు 10:35 వచనంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును అంటున్నాడు. మనం భయభక్తులు కలిగి జీవిస్తే ఏ జనము నుండైనా కానీ ఎలాంటి జనములో నుంచైనా సరే మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని అంగీకరిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవులనే దేవుడు అంగీకరిస్తాడు, క్రైస్తవులనే దేవుడు ప్రేమిస్తాడు. క్రైస్తవులు భయభక్తులు కలిగి ఉంటే వారిని మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు అని చెప్పేసి కాదు. ఇక్కడ చూసినట్లయితే కొర్నేలి అన్యుడిగా ఉన్నాడు కానీ దేవుడు ఆయన భయభక్తిని చూశాడు. దేవుని పట్ల ఆయనకున్నటువంటి భయము భక్తిని చూసి కొర్నేలిని ప్రేమించి కొర్నేలికి రక్షణ అవసరం ఉందని చెప్పేసి వెంటనే పేతురుని ఆయన దగ్గరికి పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ జనము నుండైనా సరే కుల మత వర్గ భేదం ఏదీ లేదు, ఏ జాతి అయినా సరే భయము భక్తి దేవుని పట్ల కలిగి ఉంటే అట్టి బిడ్డల్ని దేవుడు అంగీకరిస్తాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కీర్తనలు 103:17 వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప అంటే ఏంటంటే ఆ కృపను పొందటానికి అర్హత లేనప్పటికీ కూడా మన పైన చూపించిందే కృప. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపను పొందుకునే అర్హత మనకు లేదు. కానీ అలాంటి
అనర్హుల పైన దేవుని యొక్క కృప మనకు చూపించాడు. ఈ కృప ఎంతకాలం ఉంటుందంటే యుగ యుగములు ఉంటుంది. ఎవరిపై అంటే భయము భక్తి కలిగిన వారిపై. ఎవరి మీద ఎవరికి భయభక్తి కలిగి ఉండాలి అని అంటున్నాడంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే మనము భయము భక్తి కలిగి ఉండాలి. అంటే ఇందాక చెప్పాను, ఆయన మాటకు విలువ ఇవ్వటం, ఆయనకు గౌరవించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ భయపడ్డారు. ఎప్పుడు భయపడ్డారు? పాపం చేసినప్పుడు భయపడ్డారు. కానీ ఈ భయం వేరు, ఆ భయం వేరు. వారు తప్పు చేసి భయపడ్డారు. ఈ భయం ఏంటంటే ఆయన మాటకు విలువ ఇవ్వటం, ఆయనని గౌరవించటం, ఆయన్ని ప్రేమించటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన మనతో ఉండాలని ఇష్టపడటం, లేదా ఆయనతో మనం ఉండాలని కోరుకోవటం. ఇది భయము భక్తి అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత కీర్తన 112 మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు అని అంటున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. ఆయన మనల్ని దీవిస్తాడు, మనల్ని ధన్యులుగా ఎంచుకుంటాడు, ఇష్టలుగా ఎంచుకుంటాడు, ప్రియమైనటువంటి బిడ్డలుగా ఎంచుకుంటాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన బలమైన చేతితో మనల్ని మరి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత సామెతలు 14:26 వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే మనం ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఆయన మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో కలిగే ప్రతి భయములోంచి ఆయన మనకు విడుదలనిస్తాడు. ఎన్నో రకాల భయాలు ఉండొచ్చు. ఒక్కొక్క మనిషికి కొన్ని విషయాల్లో భయం అనేది ఉంటుంది. అనారోగ్యం అనే భయము, లేకపోతే ఇంకా ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలను చూసినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందంటే భయం కలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను అలాగా బయటపడాలని చెప్పేసి. అయితే నువ్వు భయపడకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే నీకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు, షడ్రక్, మెషక్ వీళ్ళు దేవునికి భయపడలేదు. సింహాలంటే భయపడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని అంటే భయపడలేదు. మరి అక్కడ ఉన్నటువంటి రాజు అంటే కూడా భయపడలేదు. వారు భయపడ్డది ఒక్కరికే. ఎవరంటే జీవం కలిగినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు భయపడాలి మనం అందరం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ఆ భయం మనలో ఏం పుట్టిస్తుంది అంటే ధైర్యం పుట్టిస్తుంది. మనం ఏ తప్పు చేయనప్పుడు మనకి భయం అనేది ఉండదు. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి జీవం కలిగిన దేవుడు ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నాడంటే ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరము ఉండదు. అది కరువైనా, ఖడ్గమైన, హింస అయినా, ఇంక ఏదైనా సరే మరి జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దాటలేనటువంటి విషయాల్లో కూడా మనం చేయబట్టుకొని మనల్ని దాటిస్తాడు. అదేవిధంగా మనం వెళ్ళలేని చోటికి దేవుడు మార్గాన్ని సరళం చేసి తప్పకుండా గమ్యాన్ని చేరుస్తాడు. తర్వాత మలాకి 3:16 వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు గలవారు కలుసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఇక్కడ క్రైస్తవులు, దేవుని ఆత్మచేత నింపబడ్డవారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వింటున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులు కానీ మరి లేకపోతే దేవుని బిడ్డలు మనం చెప్పుకునేవారు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆలోచన చేయండి. మన మాటలు సరిగా ఉంటున్నాయా? మనం ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామా, లేకపోతే దేవుని గురించి మాట్లాడుకుంటున్నామా? మనం ఇతరుల గురించి లేనిపోయినవి పుట్టిస్తున్నామా, లేకపోతే దేవుని గురించి మాత్రమే మనము ధ్యానం చేస్తూ ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. నువ్వు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా వింటున్నాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని గురించి ధ్యానం చేస్తే తప్పక ఆయన యొక్క దీవెన, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మనం ఇతరుల గురించి ధ్యానం చేస్తూ లేనిపోనివన్నీ పుట్టిస్తూ వారి మీద అనేకమైన నిందలు మనం వేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే దేవుడు తప్పక విని ఏం చేస్తాడంటే మనకు మరి శిక్ష అనేది వేస్తాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేవుని గురించి మాట్లాడుకోవాలి. దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోవాలి, శుభ సమాచారం తెలియజేసుకోవాలి. ఆ తర్వాత మరి విశ్వాసంలో ఎలాగున్నావు, ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు, అభివృద్ధి చెందుతున్నావు అని చెప్పేసి ఈ విషయాల్లో మాట్లాడుకోవాలి. కానీ
లేనిపోనివి అన్నీ కూడా మరి లోక సంబంధమైన విషయాలు, లేకపోతే ఎవరైనా వ్యక్తికి మరి ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉంటే వారి గురించి మాట్లాడుకొని అనేకమైన పుకార్లు పుట్టించి లేనిపోయినవన్నీ కూడాను ప్రచారాలు చేస్తూ బ్రతకూడదు. ఈ రోజుల్లో అవి ఎక్కువైపోయినాయి. సేవకులు కలిసిన అదే మాటలు, విశ్వాసులు కలిసిన అదే మాటలు, ఒక వ్యక్తి గురించి లేనిపోయిన పుకార్లని పుట్టించి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుకోవడానికి కలుసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, దేవుడు ఇక్కడ వింటున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుడు ఒకరితో ఒకరు, ఇక్కడ చూడండి మలాకి 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక జాగ్రత్తగా ఉందాం. తర్వాత యెషయా గ్రంథం 8:12-13 వారు భయపడడానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇందాక చెప్పాను కదా, ఈ లోకంలో ఏది కూడా మనల్ని భయపెట్టలేదు. చాలామందికి దుష్టుడైనటువంటి సాతాను, లేకపోతే సాతాను శక్తులు, చాతబడి క్రియలు, ఈ దయ్యాలు ఇవంటే చాలా భయము. కానీ జీవం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు అనేది మర్చిపోతున్నావు. జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వము అయి ఉన్నటువంటి ఆ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. నీ దేహము దేవుని ఆలయం అన్న సంగతి మర్చిపోతున్నావు. నీ దేహము దేవుని ఆలయం అయి ఉన్నప్పుడు, ఆ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు నీలో వచ్చి నివాసం చేస్తున్నప్పుడు, ఏ దుష్టుడైన సాతానుడు ఏం చేస్తాడు, ఏ చేతబడి క్రియలు ఏం చేస్తాయి, ఏ మాంత్రిక శక్తులు ఏం చేస్తాయి, ఏ దయ్యాలు ఏం చేస్తాయి, నీలో దేవుడు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏది కూడా రానే రాదు. ఎందుకంటే నీలో దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, గొప్ప దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు అన్న సంగతి నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నీలో నివాసం ఆయన చేస్తున్నప్పుడు నీలో ఏముండాలంటే స్తుతి బలి దేవునికి ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి. అంటే నీ దేహమే దేవాలయం అయినప్పుడు, ఆ దేవాలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేహంతో దేవుని స్తుతించి ఆరాధించాలి. స్తోత్రార్పణలు, స్తుతి బలులు దేవునికి అర్పించాలి. నువ్వు మందిరానికి వెళ్ళి చేయటం కాదు, కానీ నీ దేహమే దేవుని ఆలయం అయినప్పుడు ఆ దేవుడు నీలో నివసిస్తున్నాడు కదా, మరి ఆ దేవునికి మరి ప్రతిరోజు మరి పరిశుద్ధత నీవు పాటిస్తూ నీ దేహాన్ని పాపానికి అప్పగించుకోకుండా పరిశుద్ధతగా జీవిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నావా, దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లేనప్పుడు, ఆయన నీలో లేనప్పుడు నీకేం కలుగుతుందంటే భయం కలుగుతుంది. జీవం కలిగిన దేవుడు నీలో అంటే ఆత్మస్వరూపిగా నీలో నివసించటం లేదు అన్నప్పుడు నీకేం కలుగుద్ది అంటే భయం కలుగుద్ది. లేదు, నీలో జీవం కలిగిన దేవుడు నివసిస్తున్నాడు అని నీవు గుర్తించగలిగితే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆయన వచ్చి నీలో నివసిస్తాడు. కాబట్టి నీకేం కలగదంటే భయం కలగదు. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడని ఆ గొప్ప ధైర్యమే నువ్వు దేన్నైనా జయించగలిగేటువంటి శక్తి నీకు వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవము కలిగినటువంటి దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కీర్తనలు 145:19 తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును అంటున్నాడు. కాబట్టి తన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు తప్పకుండా ఆ కోరికను దేవుడు తీరుస్తాడు. మనం భయం భక్తి లేకుండా జీవిస్తూ దేవా నాకు సహాయం చేయనంటే దేవుడు సహాయం చేయడు. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే నీకు తెలుస్తుంది మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఎలా నడిస్తే దేవుడు మన కోరికను తీరుస్తాడు, మన ఆలోచన సఫలపరుస్తాడు, మనం అడిగింది దేవుడు ఇస్తాడు అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి భయము భక్తి దేవుని పట్ల కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే దేవుడు మరి మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చివరిగా సామెతలు 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము. దేవుని పట్ల మనం భయము భక్తి కలిగి ఉంటే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం భూమి మీద. లేకపోతే అర్ధాయుష్లోనే ముగించాల్సి వస్తుంది మన జీవితం. ఎప్పుడు పోతామో తెలియదు, గ్యారంటీ లేని బ్రతుకులాగా అవుతుంది. అదే దేవునిలో నువ్వు జీవిస్తూ, దేవుని మార్గంలో జీవిస్తూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని మందిరానికి వెళ్తూ నువ్వు ప్రార్థనలో అద్భుతంగా ఎదుగుతూ ఉన్నట్లయితే దీర్ఘాయుష్ను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఇంకా మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. కాబట్టి నీకు ఏ ప్రమాదం కూడా సంభవించదు. నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇటు వెళ్తే ఏమవుతుందో, ఈ విధంగా వెళ్తే ఏమవుతుందని భయపడాల్సిన అవసరమే లేదు. కానీ జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి నీకు ఎప్పుడు కూడా
తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని రకాల దీవెన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఆయన ముఖ్యంగా ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయన సంతోషింపజేయటమే మన లక్ష్యంగా మనం ఎంచుకోవాలి. ఆయన సంతోషిస్తే చాలు అన్నట్టు మనం బ్రతకాలి. ఈ లోకంలో ఎవరో సంతోషిస్తే చాలు, ఎవరో ఆనందిస్తే చాలు, వారి కోసం నేను బ్రతుకుతున్నా, వీరి కోసం నేను బ్రతుకుతున్నా అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ వారి కోసం వీరి కోసం కాదు, కానీ దేవుని కోసం బ్రతుకు. దేవుణ్ణి సంతోషింపజేయి. నీ బ్రతుకు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు అది చూసి సంతోషించాలి. అది మనకు కావాల్సింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెవరమైనా సరే, ఎక్కడున్నా సరే, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీలో ఈ గొప్ప మార్పు రావాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.